అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. ఏంటంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తం మైక్ పెట్టుకొని రికార్డ్ చేశాను. కాకపోతే బర్త్డే పార్టీ కదా, ఇంకా సాంగ్స్ బయట డిస్టర్బెన్స్కి అస్సలు నా వాయిస్ ఏం వినపడట్లేదు. ఓన్లీ సాంగ్స్ సౌండే వినిపిస్తూ ఉందని ఇంకా మ్యూట్ చేసేసి మళ్ళీ ఫుల్గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంతకీ మా విశ్రుత్ ఎలా ఉన్నాడో చెప్పండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా విశ్రుత్ ఆ బ్లేజర్ వేసుకుంటాడు అని. అండ్ నన్ను ఇంత బాగా రెడీ చేసింది అయితే నవీన గారు. వీళ్ళ ఇన్స్టా పేజ్ వచ్చేసి గ్లామ్ బై నవీన. సో మీ ఇంట్లో కూడా ఎటువంటి అకేషన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా అయితే మేకప్ చేస్తారు. మీరే నన్ను లైవ్లో చూడొచ్చు నేను ఎలా కనిపిస్తున్నాను అని. సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు నవీన గారు. చాలా బాగా అంటే చాలా బాగా మేకప్ చేశారు. నాకు బర్త్డే ఫంక్షన్కి ఎలా కావాలో అలా అయితే చేశారు. మా మమ్మీ మీకు అందరికీ హాయ్ చెప్తుంది. మా మమ్మీని మీలో చాలామంది అయితే మిస్ అయి ఉంటారు. ఎందుకంటే మమ్మీతో పాటు ఇప్పుడు నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి. అండ్ బర్త్డే ఫంక్షన్ కదా, అందరూ బెంగళూరులో అయితే కలిసాము మేము. ఇంతకీ నేను అడగడం అయితే మర్చిపోయినాను, నేను ఎలా కనిపిస్తున్నాను, నా డ్రెస్ ఎలా ఉంది. నా డ్రెస్ మీద అయితే నాకు ఒక పెద్ద యుద్ధం జరిగిందని అనుకోవాలి నేను. ఎందుకంటే సడన్ మూమెంట్లో నేను ఈ 1 minute శారీకి నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ బొటిక్ వాళ్ళకైతే ఇచ్చాను డ్రెస్ డిజైన్ చేయడానికి, బట్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళైతే చేయడానికి కుదరలేదు. సో ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి అయితే నేను ఈ 1 minute శారీ అయితే కొన్నాను. ఇది మొత్తం వచ్చేసి బర్త్డే థీమ్. ఇది అంటే మా అన్న వదిన వాళ్ళు సెలెక్ట్ చేసిండేది అయితే జంగల్ థీమ్. మా సుబ్బుకి టైగర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మొత్తం జంగల్ థీమ్లో అయితే ప్లాన్ చేశారు. తినొచ్చేసి చిరస్వి. మా ఇంట్లో నెక్స్ట్ యూట్యూబర్ ఎవరైనా అవుతారంటే ఇదే. ఎందుకంటే అన్ని మాటలు మాట్లాడుతుంది, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి వచ్చేసి మా వదిన వాళ్ళ అక్క కూతురు. చాలా బాగా మాట్లాడుతుంది, కన్నడ తను. యాక్చువల్లీ తను మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేసినాను, కానీ డిస్టర్బెన్స్ వల్ల అసలు ఏమీ రికార్డ్ అవ్వలేదు. ఎప్పుడైనా కూడా నేను ఆ అమ్మాయితో అయితే మాట్లాడి వినిపిస్తాను నేను. ఇంతకీ బర్త్డే డెకరేషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తం జంగల్లోనే ఉన్నట్టు అనిపించింది. చూడండి, మా సుబ్బు పేరు అంటే నేను బర్త్డే రోజు మినీ వ్లాగ్ పెడితే అందరూ మా సుబ్బు పేరు కృతన్ అని అంటున్నారు. కృతన్ కాదు, పృతన్ వాడి పేరు. అండ్ వాడి పేరు సెలెక్ట్ చేయడం కూడా మాకు చాలానే కష్టమైంది. మాకు డిఫరెంట్గా పెట్టాలని అయితే మేము అనుకున్నాము. మీరు బ్యానర్లో చూస్తున్న ఫోటో అయితే వాడి నామకరణం ఫోటో. అది ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా చాలామంది రావాలి అని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే అందరు వచ్చినాక కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా. మొత్తం అంత థీమ్ గురించి కానీ ఏదేది పెట్టాలి ఏమి అని మొత్తం ప్లాన్ చేసింది అయితే మా వదిన అయితే చాలానే కష్టపడింది. వాడి ఫస్ట్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేయాలి అని. తను అనుకోయిన దానికన్నా చాలా బాగా వచ్చిందని లాస్ట్లో అయితే చెప్పింది తను. అండ్ మీకు ఇప్పుడు నేను మా బర్త్డే బాయ్ని అయితే చూపిస్తున్నాను, పృతన్. అండ్ మా డాడీ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. బర్త్డే అయిపోయి అయితే 2 days అయ్యింది. కాకపోతే నాకు ఎడిటింగ్కు అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే కుదరలేదు. సో ఇప్పుడు టైం చేసుకొని అయితే నేను ఇస్తున్నాను. ఎందుకంటే అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము ఇంకా, కాబట్టి బర్త్డే అయిపోయింది. దాని తర్వాత ఇంకొక నా అల్లుడిది కూడా బర్త్డే ఉన్నింది. సో దట్ కంటిన్యూస్గా ఇలా బిజీలో అయితే ఉండిపోయినాం. మీట్ బర్త్డే బాయ్స్ మామ్. మా వదిన ఎలా కనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. అండ్ తన డ్రెస్ చూడండి ఎలా ఉంది, సేమ్ లైక్ సిండ్రెలా ప్రిన్సెస్ లాగా ఉంది కదా తను. ఆ డ్రెస్ కూడా చాలా యూనిక్గా ఉండాలని అయితే తను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా వీడి ఎవ్రీ మంత్ ఫ్రమ్ న్యూ బార్న్ టు 1 year వరకు ప్రతి ఒక్కటి కూడా తను మెమొరీస్ అలానే క్యాప్చర్ చేసి పెట్టుకోయింది. సో దట్ ఆ ఫొటోస్ అన్నీ కూడా వాడు బర్త్డే అప్పుడు వేయొచ్చు అని. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నదైతే ఫుడ్ ఐటమ్, ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి మా అన్న వదిన వాళ్ళు ఓన్లీ వెజ్జే ప్రిఫర్ చేస్తున్నారు, నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయలేదు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా విశ్రుత్ బర్త్డే అప్పుడే నేను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి పెట్టుకొని అంటే అప్పుడు నేను కూడా ఇలా మా విశ్రుత్ బర్త్డేది వ్లాగ్ చేసి పెట్టొచ్చు అయ్యిండే కదా అని. సో దట్ ఆ మూమెంట్స్ అన్నీ కూడా మనకు అలాగే క్యాప్చర్ అయిపోతుంది కదా అని. కానీ అది అప్పుడు కుదరలేదు. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే మా అత్త అంటే మా మమ్మీ కాదు, మా డాడీ వాళ్ళ అక్క. అండ్ నా బ్యాక్ సైడ్ ఉంటుంది అయితే మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు.
మా డాడీ అండ్ మా బాబాయ్ ఒకేలాగే ఉంటారు. ఓన్ బ్రదర్ మా డాడీకి, సొంత తమ్ముడు. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నది అయితే మా వదిన వాళ్ళ అక్క, తను ఓన్ సిస్టర్ అండ్ తను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్. సో మీరు అందరూ కూడా మంచిగా బ్లెస్ చేయండి తనకు. ఏదైనా ఫంక్షన్ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కలిసినప్పుడు ఎంత బాగుంటుంది కదా. అండ్ మీకు ఇక్కడ మా జెసికా కూడా హాయ్ చెప్పింది. నా వీడియోస్లో మీరు ఆల్రెడీ ఆ అమ్మాయిని చూసింటారు. తను నా కోడలు. ఇప్పుడే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంటే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మేము. సో దట్ పిల్లలందరూ చుట్టూన ఉంటే బాగుంటుంది కదా అని. ఇది మా డాడీ, మమ్మీ, వదిన, నేను అండ్ మా వదిన వాళ్ళ మమ్మీ, డాడీ మేమందరం అయితే స్టేజ్ పైన ఉన్నాము. అండ్ మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు కాబట్టి తను స్టేజ్ మీదకి రాలేదు. బర్త్డే సెలబ్రేషన్స్, ఆ కేక్ కటింగ్ బాబోయ్ చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ మేమైతే అస్సలు అనుకోలేదు మా పృథన్ గాడు అంత సపోర్ట్ చేస్తాడు అని. వాడు కూడా బాగానే సపోర్ట్ చేసినాడు. అందరితో నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాడే పలకలిస్తున్నారు ఏ ఏ ఏ అని అనుకోని. ఈ కేక్ కటింగు వీడియోస్ ఈ గోల్లో పడి నిజం చెప్తున్నా, నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది అసలు కేక్ నేనైతే టేస్ట్ కూడా చేయలేదు. నేను వెళ్ళేసరికి కేక్ అయిపోయింది కూడా. నేను అక్కడ వాళ్ళని అడగడం కూడా మర్చిపోయినాను నేను. ఇంతకీ నేను మా విశ్రుత్ ఎలా ఉన్నాం చెప్పండి. మా ట్విన్నింగ్ డ్రెస్సెస్ మీకు అందరికీ నచ్చిందా లేదా? ఎందుకంటే ఆ బ్లేజర్ కొనేటప్పుడు కూడా వాడు ఆ షాప్లో కూడా 1 సెకండ్ కూడా దాన్ని అస్సలు వేసుకోలేదు. అసలు బర్త్డే పార్టీలో వాడు వేసుకుంటాడో లేదో అని నేను ఎక్స్ట్రా పేరు కూడా పెట్టుకోంటిని. కాకపోతే నాకు పుట్టి పాప నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. వేసుకొనే ఉన్నాడు. నేను చేంజ్ చేసే వరకు కూడా వాడు ఊరికేనే ఉన్నాడు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న క్యూట్ డాల్ వచ్చేసి మా అన్న కూతురు. మా అన్న అంటే మీరు నా పాత వీడియోలో చూసే ఉంటారు. ఒక ఫుల్ వ్లాగ్లో అయితే నేను చూపించాను మా పెద్దన్న అని. ఆ అన్న కూతురు. అండ్ ఇక్కడైతే మేము వచ్చిన పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాము. సో దట్ వాళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుంది కదా, ఇలా ఒక బర్త్డే పార్టీకి వెళ్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అని. అండ్ పెద్దగా ఏం కాదు, చిన్న పిల్లలకి నచ్చేటట్టే జంగల్ థీమ్లో అయితే బ్యాగ్ చేపించారు. అది కూడా కస్టమైజ్డ్ బ్యాగే చేపించింది మా వదిన. అండ్ దాని తర్వాత అందులో బుక్, పెన్సిల్, క్రయాన్స్ అని ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టింది. అండ్ నేను మమ్మీ ఒక సెల్ఫీ తీసుకుందామని అయితే ఇలా అనుకున్నాము. ఇది మొత్తము అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మొత్తం మా అన్న ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళందరూ. అండ్ అందులో ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబరే. థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్కు. పిల్లలైతే బలూన్స్ పెట్టుకొని వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మా అన్న పిల్లలు, జెసికా, నక్ష అండ్ రియా. మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్. మా అన్న అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడు అండ్ ఫ్రంట్లో ఉండేది మా వదిన, మా అన్న వాళ్ళ వైఫ్. సో ఇది మా పెద్ద అన్న వాళ్ళ అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇది. నా వీడియోస్లో అప్పుడప్పుడు ఒకరొకరు కనిపిస్తూనే ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నదైతే మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ. వారికి టైగర్ అంటే ఇష్టమని పాపం వాళ్ళ తాత పెద్ద టైగర్ 2 టైగర్స్ తీసుకొని వచ్చారు. అండ్ కేక్ కటింగ్ తర్వాత అయితే ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ వచ్చి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే మా గోల్లో మేము ఉన్నాము. ఈ బర్త్డే పార్టీలో మెయిన్గా చెప్పాలంటే నాకు మా విశ్రుత్కు చాలా మంచి ఫొటోస్ అయితే మేము దిగినాము. అదైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నేను వాడు ఫస్ట్ టైం ఇలా ఒక మ్యాచింగ్ అంటే ట్విన్నింగ్ లాగా వేసుకున్నది అయితే ఫస్ట్ టైం. నేనైతే ఇక్కడ కేక్ దగ్గర ఉన్న యానిమల్స్ డాల్స్ ఏమున్నాయి కదా బొమ్మలు, అవి తెచ్చి పిల్లలకి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళైతే ఇష్టంగా తింటారు కదా అవి అని. ఇక్కడేమో మా విశ్రుత్ ఎంత బాగా సైలెంట్గా గుడ్ బాయ్ లాగా వాడంతకు వాడు ఆడుకుంటున్నాడు. సరే ఇంకా ఫుడ్ తిందామని అయితే వచ్చాము. వాడిని కూడా తీసుకొచ్చాను ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. ఎంతే బిజీ ఉన్నా కూడా టైంకి వాడికి ఫుడ్ తినిపించడం మాత్రం అస్సలు మర్చిపోను. అండ్ గోబీ అయితే చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్గా ఇది గోబీ మంచూరియా నేను ఇప్పుడు తింటా ఉండేది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంది టేస్ట్. ఏమంటే మేము తినింది అయితే లాస్ట్లో తిన్నాం అంతే, ఫంక్షన్ అంతా అయిపోయినాక. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండేది అయితే మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళ భార్య. చూడండి ఫంక్షన్ హాల్ ఎంత కళకళలాడుతుంది కదా. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట. వీళ్ళకి నా వీడియోస్ చాలా బాగా నచ్చుతుందని అయితే చెప్పారు. అక్కడికి వచ్చినా కూడా మన ఫ్యామిలీనే, మా ఫ్యామిలీనే అయినా కూడా ప్రతి ఒక్కరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. నాకైతే చాలా హ్యాపీ. ఇదైతే నేను మా విశ్రుత్ కోసం వాడు ఒకవేళ ఏడిస్తే డ్రెస్ చేంజ్ చేద్దామని అయితే నేను ఈ స్పేర్ డ్రెస్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే నేనే చేంజ్ చేసేసాను. చాలాసేపు బ్లేజర్లోనే ఒకే డ్రెస్లో ఏముంటాడులే అని నేనైతే ఇంకా వాడికి డ్రెస్ కూడా చేంజ్ చేశాను. ఫుడ్ తినిపించేటప్పుడు అయితే నన్ను ఆడుకున్నాడు వాడు. ఈ 1 మినిట్ శారీలో నేను అసలు నడవడమే నాకు కష్టం. అంటే వాడు నన్ను పరిగెత్తిస్తున్నాడు ఫుడ్ తినేటప్పుడు అయితే. ఇంకా లాస్ట్లో అంతా అయిపోయింది అన్నప్పుడు
ఉన్నప్పుడు మేమైతే ఉన్న బలూన్స్ అన్నీ ఇలా అయితే పగలగొట్టేసాం. అది కూడా ఎవరు ఎక్కువ బలూన్స్ పగలగొడతారో అని మేము ఒక గేమ్ కూడా పెట్టుకున్నాము. పరిగెత్తుతున్నాం ఒక్కొక్కరు, ఎక్కడెక్కడ బలూన్స్ కనబడితే ఆడంతా పోయి పిన్ చేసేద్దామని. మొత్తానికి బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. నా అల్లుడి ఫస్ట్ ఇయర్ బర్త్డే పార్టీ. మీరందరూ కూడా నా అల్లుడికి అండ్ మా విశ్రుత్కి ఇద్దరికి కూడా మంచిగా బ్లెస్ చేయండి. మా వదిన అయితే ఫైనల్గా వచ్చి విశ్రుత్ చేతిలో ఉన్న బలూన్ కూడా పగలగొట్టేసింది మా వదిన. సో మా ఇంట్లో బర్త్డే పార్టీ అయితే ఇలా హ్యాపీగా అయితే జరుపుకున్నాం మేము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.